ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 13న ఢిల్లీకి వెళ్లనున్నారు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ పై ఈ నెల 14న కీలక ప్రకటన వెలువడనుంది. 3.5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. 5 ఏళ్లలో 1,50,000 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 14న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 13న ఢిల్లీకి వెళ్లనున్నారు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ పై ఈ నెల 14న కీలక ప్రకటన వెలువడనుంది. అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది చంద్రబాబుది? సుధా, విశాఖలో ఏర్పాటు చేసేటువంటి డేటా సెంటర్ కి సంబంధించి ఢిల్లీలో ఈ నెల 14వ తేదీన ఒక కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది. రైడాన్ పేరుతోటి ఏదైతే డేటా సెంటర్ ను భారీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే ప్రప్రథమంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసేటువంటి ఈ 3.5 గిగావాట్లకి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఈ 5 ఏళ్లలో 1,50,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దాంట్లో భాగంగానే ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు. ఈ 13వ తారీఖు ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు 14వ తేదీన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో ఒక కీలక ప్రకటన చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేసిన తరువాత 13వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర పెద్దలతోటి, అంటే ఈ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోద ముద్ర వేస్తారు. 87,520 కోట్లతోటి విశాఖలో రైడాన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కి సంబంధించినంత వరకు కూడా ఈ ప్రకటన ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు 13వ తేదీన ఢిల్లీ వెళ్తారు. దాంతో పాటుగా కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా కలిసే అవకాశం ఉంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.